5 సంవత్సరాల కాలం నిర్వహించాను. అనేక ప్రజా సమస్యలపైన నేను వ్రాసిన వ్యాసాలు ఇంగ్లీషు, తెలుగు పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇంగ్లీషులో, తెలుగులో కొన్ని లెటర్స్ కూడా ఎడిటర్స్కు రాశాను. వాటిని పుస్తక రూపంలో తీసుకురావాలన్న నా కోరిక నెరవేరలేదు. 1947లో ఆగస్టు నెల 15వ తేదీన స్వరాజ్యం దేశానికి లభించింది. బ్రిటిష్ రాజ్యం అంతరించింది. దేశ స్వాతంత్రం కోసం మా వంటి వారు పడిన కష్టాలు, చేసిన త్యాగాలు ఫలించాయి. ప్రజాప్రతినిధులు అధికారంలోకి వచ్చి పరిపాలన చేయడం మొదలైంది. ఆ రోజులలో స్వరాజ్యం మా జీవితకాలంలో వస్తుందని కానీ, బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోతారని కానీ పోరాటం చేస్తున్నా మేము ఎవ్వరూ అనుకోలేదు. కేవలం భారతదేశాన్ని విదేశీయుల పాలన నుండి తప్పించాలి అనే ఒక గొప్ప ఆశయంతో గాంధీగారి శిష్యులుగా వారి అడుగుజాడల్లో నడిచి నిస్వార్థంతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాను. ఒకవేళ స్వరాజ్యం వస్తే దేశం యొక్క